తర్వాత ముఖ్యంగా శబరిమల చేరుకున్న తర్వాత మకర జ్యోతి దర్శనానికి సంబంధించి మకర జ్యోతి దర్శన విశిష్టత ఏంటి? ఆ జ్యోతి దర్శనం చేసినందువల్ల ఎటువంటి శుభాలు కలుగుతాయి? దానికి సంబంధించి కొంచెం చెప్పండి. మకర జ్యోతి కూడా పెద్ద కాంట్రవర్సరీ అవును. చేశారు. అవును. కానీ మన నమ్మకమే అయ్యప్ప. హ్మ్. మన నమ్మకాన్ని ఎవ్వరూ ఏది కాదనడానికి వీల్లేదు. హ్మ్. మన పురాణాలని కాదనడానికి వీల్లేదు. మన శాస్త్రాలు మన ధర్మం ఎంత గొప్పది అంటే కుంభమేళాలు, మహాకుంభమేళాలు జరుగుతూ ఉంటాయి. ముందు స్నానం చేసేది ఎవరు? ఎక్కడో వచ్చిన వాళ్ళు. అవును. వాళ్ళు ఫ్లైట్‌లో రావడం మనకు తెలుసా? ట్రైన్‌లో రావడం మనకు తెలుసా? బస్సుల్లో వస్తారా? మరి ఆ టైంకి వాళ్ళు ఎలా వస్తారు వాళ్ళు? సాక్షాత్ భగవత్ సంకల్పం కదా! అవును. భగవంతుడి స్వరూపాలే కదా! అదే విధంగా మరి వాళ్ళు అప్పటి నుంచి జ్యోతి చూస్తున్నారుగా. వాళ్ళది కూడా కల్పితమేనా? హ్మ్. జ్యోతి నిజంగా ఈ రోజుల్లో మన ఈ దేశ కాలమానాలను బట్టి, మన ధర్మాన్ని బట్టి, మన నాశనం అవుతున్న ధర్మాన్ని బట్టి జ్యోతి నిజంగా ఇదై ఉండొచ్చు. నేను ఒప్పుకుంటా. వాడు వెలిగిస్తూ ఉండొచ్చు. ఏది మన నమ్మకాన్ని కాదనడానికి వేరే వాళ్ళకి హక్కు ఎక్కడుంది? అవును. మనం ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టడం లేదు కదా! మన జ్యోతి దర్శనం మనం వెళుతున్నాం. అయ్యప్ప చెప్పాడు కదా! మనకి జ్యోతి కథల్లో స్వరూపం. ఉంది కదా! అవును. తండ్రి అడిగాడు, నాయనా నువ్వు వెళ్ళిపోతున్నానంటున్నావు ఇప్పుడు, అంటే తమ్ముడికి రాజ్యం ఇచ్చేయండి, నా పని అయిపోయిందని చెప్పి ఆయన చెప్పినప్పుడు నువ్వు ఎప్పుడు కనిపిస్తావంటే, ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున నాకు ఆభరణాలు తీసుకుని రండి, ఆ రోజు ధరిస్తాను, మీకు జ్యోతి రూపంలో దర్శనం ఇస్తాను ఆయన చెప్పాడు. మనం నమ్ముతున్నాం. మన నమ్మకం 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 దీన్ని కాదనడానికి ఎవరికి హక్కు లేదు. దానిలో ఆనందం వచ్చింది, తప్పకుండా వచ్చింది. మేము ఇన్నేళ్ల నుంచి జ్యోతి దర్శనానికి వెడుతున్నాం. ఎప్పుడైనా మధ్యలో కుదరకపోతే 1-2 సంవత్సరాలు అది కాదు. ఆ ఆనందం మాకుంది, ఆ నమ్మకం మాకుంది, ఆ బాధ, ఆ కష్టాలు తట్టుకోగలం. మేము తట్టుకోవడానికే పెడుతున్నాం. అయ్యప్ప దీక్ష అంటేనే కష్టం. అవును. ఆ కఠిన నియమాలు పాటించిన వాడే అయ్యప్ప. అవును. ఆ కఠిన నియమాలు పాటించిన వాడే తర్వాత భవిష్యత్తులో బాగా అవుతాడు. చిన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు ఈరోజు 18 ఏళ్ళు 20 ఏళ్ళు ఎంత ఎదిగారో వాళ్ళని అడగండి చెప్తారు. దానికి కారణం దీక్షే.